రైట్ మేడం. చాలా మంచి మంచి క్యారెక్టర్స్ మీ వచ్చిన ఇప్పటివరకు మేము చూసిన వాటిలో ఒక అమ్మ అనగానే మిమ్మల్ని చూడగానే ఒక అమ్మ అనే ఫీలింగ్ వచ్చే క్యారెక్టర్స్ చేశారు. అంటే కొంతమంది చేస్తారు కానీ వాళ్ళని చూడగానే మనకు అమ్మ అనే ఫీలింగ్ కొంతమందిని చూస్తేనే వస్తుంది. ఆ కొంతమందిలో మీరు అమ్మ అనగానే గుర్తొచ్చే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఈ అమ్మ క్యారెక్టర్స్ లేదంటే వదిన క్యారెక్టర్స్ ఇవి ఎలా వచ్చాయి? ఇది అదే సీరియల్స్ చేస్తున్నాను అన్నాను కదా, సీరియల్స్ చేస్తూ ఉంటే అంటే అదే మొత్తానికి ఒప్పుకున్నారు మా అత్తగారు వాళ్ళందరూ అప్పటికే ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం నా బాధ్యత అంతా వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి కదా. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఓకే అని చెప్పి అన్న తర్వాత సీరియల్స్ చేశాను కొంతకాలం. ఒకదాని తర్వాత ఒకటి సీరియల్స్ వస్తున్నాయి. అదే మూమెంట్లో ఒక మూవీ వచ్చింది నాకు, ప్రియమైన శ్రీవారు అని, సుమన్ గారును ఆమని రవళి హీరోయిన్. దాంట్లో నాకు ఒక సిస్టర్ క్యారెక్టర్ అడిగారు, చేస్తావా మూవీస్ అంటే. అప్పుడు మనం అప్పుడే టీవీలోకి వచ్చి కొంచెం ఇది అవుతున్నాం, ఇమీడియట్గా మళ్ళీ పెద్ద స్క్రీన్ అనేటప్పటికి మళ్ళీ కొంచెం టెన్షన్ అనిపించింది. ఇంట్లో ఇంకేం అడగలేదు నేను, మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. మేమిద్దరం డిస్కస్ అంటే అప్పటికి ఏంటంటే నాతో పాటు తిని కూడా అప్పుడప్పుడు షూటింగ్స్కి వచ్చేవాడు. ఇప్పుడు షూటింగ్ కొత్తగా అంటే కొంచెం తెలుసుకోవాలన్న ఇది ఉంటుంది కదా, తను అప్పుడప్పుడు షూటింగ్కి వచ్చేవాడు. సో షూటింగ్స్ అది చూసిన తర్వాత ఓకే అని మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని ఎట్లా ఏంటి అని అంటే, బాగానే మంచి క్యారెక్టర్ చెయ్యమని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి అలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాను అనమాట. తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత మీరు? ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు 5,000 రూపీస్. 5,000 రూపీస్ ఆ క్యారెక్టర్ వరకు ఇచ్చిన రెమ్యునరేషన్. అంటే మీరు 5,000 అనగానే తక్కువ ఎక్కువ అనేమన్నా? అదేం అనుకోలేదు నేను అసలుకి. ఎందుకంటే నేను ఫస్ట్ సీరియల్ చేస్తాను, ఫ్రీగానే చేస్తాను, నేను డబ్బులు తీసుకోలేదు, అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అంటే అప్పుడు ఏంటంటే అంత డాక్యుమెంటరీ ఇది కాబట్టి దూరదర్శన్కి, అది దూరదర్శన్ కానీ అది పెద్దగా అమౌంట్ ఇవ్వడం అంటే వేరే వాళ్ళందరికీ ఇచ్చారు. బట్ నా దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పారనమాట, ఇది ఇమ్మీడియట్గా డబ్బులు ఇవ్వడం చేయడం అనేది ఉండదు అని చెప్పి చెప్పారు. సో పర్లేదు, ఎందుకంటే నాకు కొంచెం ఒక కొత్త వాతావరణంలోకి కొత్త ఇదిలోకి ఎంటర్ అయ్యాం కదా. సినిమా ఆఫర్ వచ్చింది, డబ్బులు తీసుకోకపోయినా కూడా వెంటనే ఆఫర్ వచ్చింది. అంటే ఈ మధ్యలో ఇంకొక మధ్యలో సీరియల్ చేశాను. ఆ సీరియల్కి నాకు అక్కడే మంచి పేమెంట్ ఇచ్చారు. నాకు 4 రోజులు ఏవో చేశాను, వాళ్ళు ఇమ్మీడియట్గా చెక్ రాసేసి ఫస్ట్ అడ్వాన్స్ అనగానే ఓహో ఇలా కూడా ఇస్తారా అని చెప్పి, ఇలా కూడా ఇస్తారా అనుకున్నాము. అది కూడా సీరియల్ ఏంటంటే బయటికి రాలా, మన పూరి జగన్నాథ్ గారు ఫస్ట్లో సీరియల్స్ చేసేవారు. సీరియల్స్ చేసేవాళ్ళు, నాకు తెలియదు. నేను అంటే తర్వాత అనుకున్నాను ఓహో ఈయన డైరెక్షన్లో నేను వర్క్ చేశాను కదా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. హంగామా అని ఆ సీరియల్ పేరు అనమాట అది. సో దాంట్లో ఒక మదర్ క్యారెక్టర్, ఒక చిన్న పాపకి మదర్ క్యారెక్టర్ అనమాట. సో దాన్ని పిలిచారు, ఇమ్మీడియట్గా ఆయన 2,500 రూపీస్ చెక్ రాసి ఇచ్చారు. అంటే అప్పుడు చాలా ఎక్కువ అది. 25 ఇయర్స్ చెప్తున్నాను కదా, ఎప్పటిదా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కదా. అప్పుడు ఆ చెక్ అది రాసిస్తే అది చాలా ఎక్కువ, 2,500 అని చెప్పేసి అనుకొని ఆ చెక్ తీసుకొని, ఏమండి నిజంగా నాకే ఇచ్చారా డబ్బులు అంటే, అయ్యో అదేంటమ్మా అలా అంటున్నారంటే, లేదు అంటే చెక్ ఆయనే అంటే అప్పుడు మామూలుగా ఆయన ఇంకా సినిమాలు అవేం స్టార్ట్ చేయలేదు, సీరియల్సే చేస్తున్నారు ఆయన. తీసుకున్నాను, చెక్ తీసుకున్నాను, వెళ్ళేసరికి అందరూ అమ్మ 2,500 అబ్బో పర్వాలేదే అన్నారు. అంటే దాన్ని బట్టి అనుకున్నాం ఓహో కొత్తగా వచ్చిన మనకే ఈ మాత్రం రెమ్యునరేషన్ ఇచ్చారు అంటే, సో కొంచెం పెద్ద ఆర్టిస్టులకి బాగానే ఉంటుంది అనేది కొంచెం ఇదేంది. సో అక్కడ గోల్ పెట్టుకున్నాం అనమాట. ఇది ఈ 2,500 కాదు, పక్కన సున్నాలు పెరుగుతూ ఉండాలి మనకి, ఈ సున్నాలు పెరుగుతూ ఉండాలి. సో అంత మనం చేసుకోవాలి ఇక ఫ్యూచర్ అనేది అలా అనుకున్నాం. సో ఆ సీరియల్స్ ఇక్కడ సినిమా అంటే మొత్తం సినిమా అంతా అప్పుడు సినిమాలకు మాట్లాడారు, ఇప్పుడు పర్ డే లెక్కన ఇస్తున్నారు కానీ సినిమాకి ఇంత అని. అంటే వాళ్ళే అన్నారు కొత్త ఆర్టిస్ట్ని కదా నేను, సో వర్కింగ్ డేస్ ఉన్నాయి నాకు, అయినా కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నాను కాబట్టి సరే అన్నారు. అసలు అంటే డబ్బుల గురించి ఆలోచించలేదు లేండి అప్పుడు. మనం ఏంటంటే మనకు ముందు రావాలి, ఒక స్టెప్ తీసుకోవాలన్నట్టుగా ఇది చేసాం. మొత్తానికి ఇందులోకి వచ్చి డాన్స్ పక్కన పెట్టేశారా? పెట్టేశానండి. అంటే మీకు ఇష్టమైన కళ ఇంకా దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా ఏమైనా? అంటే అప్పుడప్పుడు ఏదన్నా మూడ్ వచ్చినప్పుడు డాన్స్ చేయడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు అంటే చేశాను అది బిఫోర్ ఇదిలోనే. అంటే దీన్ని ఎలా యూజ్ చేశానంటే, మా ఫాదర్ ఇన్ లా సత్సాయి సేవ దాంట్లో ఆయన ఎక్కువ సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తుంటారనమాట. అయితే దాంట్లో ఏంటంటే బాల వికాస్ అని చెప్పేసి చిన్నపిల్లలందరికీ కూడా
కొన్ని పద్యాలు నేర్పించడం, వాళ్ళకి డ్యాన్స్ నేర్పించడం చేయడం అట్లా ఉంటుంది. అయితే ఆయన ఏం చెప్పారంటే నా టాలెంట్ని అక్కడ యూస్ చేయమన్నారు. సరే ఏదన్నా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన పాటలు రాసేవాళ్ళు అనమాట. సో నేను ఆ పాటలకి నేనే మ్యూజిక్ ఆయనతో కంపోజ్ చేయించుకొని స్కూళ్ళల్లో ఈయన కొన్ని స్కూల్స్లలో వెళ్ళేసి భగవద్గీత, వేదం అవన్నీ ఉంటాయి కదా, పద్యాలు అవన్నీ నేర్పించేవాళ్ళు. సో వాళ్ళ ఇదిలో నన్ను ఇంట్రడ్యూస్ చేశారనమాట. తిని మా అమ్మాయి మా కోడలు ఏదన్నా డ్యాన్స్ దానికి ఇది అవుతుంది అని అంటే సరే అని వాళ్ళు నన్ను తర్వాత అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళ స్కూల్ డే ఫంక్షన్ అయినా లేకపోతే ఏదో ఇది చేసినా కూడా 15th August అని చెప్పి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, అడిగితే అప్పుడు నేను వాళ్ళకి తగినట్టుగా సాంగ్ మా పాదరిలతో రాయించుకొని దాన్ని కంపోజ్ చేసి డ్యాన్స్ అంతా ఇది చేసి వాళ్ళతో ప్రోగ్రామ్ చేయించేదాన్ని. అట్లా కొంతకాలం అంతే. కొంతకాలం నుంచి ఇందులో బిజీ అయ్యాను కాబట్టి ఇంకా అసలు కాదు. ఒక్కసారి మనం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకూడదు కానమ్మా, పెట్టామంటే ఇంకంతా ఆ బిజీ లైఫ్ లో అలా అలా కానీ ఈ మధ్యలో చాలా ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నా నేను. యాక్చువల్గా తానా ఫెస్టివల్స్ వాటికి అని చెప్పేసి 2-3 times నాకు అవకాశం వచ్చింది అక్కడ డాన్స్ ప్రోగ్రామ్కి. డాన్స్ ప్రోగ్రామ్ చేసుంటే ఇవాళ ఎక్కడ ఉండేదన్నా అంటే ఇదొక ప్లాట్ఫామ్ అయితే ఇదొక మంచి ప్లాట్ఫామ్, అలాగే అది ఇంకొక మీకు ఒక పేరు తెచ్చేసేది అదొక ఆ ప్లాట్ఫామ్. ఏమో అంటే మనకి అంటే గాడ్ ఇదే ఇచ్చాడు కాబట్టి ఇదే రూట్ కాబట్టి మనం ఇదే రూట్ లో సెటిల్ అయిపోయాం అంతే. అది వదిలేసుకున్నాం. ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తున్నారా? కన్నడ కూడా చేశారా? ఓన్లీ తెలుగు మాత్రమే? లేదు, అంటే కొన్ని సినిమాల్ని మన కన్నడలో తీసారు, తమిళ్లో తీశారు కదా. సో అట్లా 3 సినిమాలు చేశాను నేను. లేదు లేదు, డైరెక్ట్ ఇదనమాట. ఇప్పుడు కన్నడ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, మన అన్నవరం మూవీ ఉంది కదా, అన్నవరం మూవీ ఫస్ట్ కన్నడలో చేశారు, తెలుగులో చాలా లేట్గా చేశారు. ఫస్ట్ తమిళ్లో వచ్చిందంట, తమిళ్ నుంచి కన్నడ. కన్నడలా చేసినప్పుడు ఒక మదర్ క్యారెక్టర్కి నన్ను అడిగారు అనమాట. తెలుగు అంటే ఇప్పుడు మీరు అంటే మన మేనేజర్లే మన తెలుగు అంటే కొన్ని సినిమాలు ఇక్కడ ఫిలిం సిటీలో చేసేవాళ్ళు కదా. ఇంతకుముందు ఫిలిం సిటీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది వచ్చేసి మనకు ఫిలిం సిటీలో వాళ్ళు మొత్తం ఏదో బల్క్లో ఇది పెట్టేసుకుని అక్కడే షూటింగ్స్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు సో మదర్గా నాకు పరిచయం ఉన్న మేనేజర్ అనమాట. అంటే అతనితో పాటు 2-3 సినిమాలు చేశాను నేను. అలా పిలిచాడు. కన్నడలో 3 movies చేశాను నేను. లేదు అంటే కన్నడ సీరియల్స్ కూడా మంచి గుర్తింపు ఉందమ్మా. ఉందంట, అంటే వచ్చింది నాకు అవకాశం అది కూడా. అంటే ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు అయ్యేటప్పటికి ఎక్కువ అవుట్డోర్లో అది వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బంది అయ్యేది. అందుకోసం బయటికి వెళ్ళాల్సి వచ్చిన ఇదికి కొన్ని అందులో ఇప్పుడు కన్నడ నాకు అసలు రాదు. వాళ్ళు డైలాగ్ ఇచ్చారు కాబట్టి చూసి చెప్పేశాను నేను. సో అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ వెళ్ళి ఉండాలి, ఆ భాషని మాట్లాడాలి, మనకు సపోర్ట్ అక్కడ ఎవరు లేరు. సో అట్లా కొన్ని వదిలేసాను అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.